ఒక్క స్విచ్ 260 మంది ప్రాణాలని బలి తీసుకుంది. బోయింగ్ ఫ్లైట్స్లో ఈ స్విచ్ మెకానిజం గురించి 2018లోనే FAA వార్నింగ్ ఇచ్చింది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ క్రాష్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఫ్లైట్ క్రాష్ గురించి ప్రైమరీ రిపోర్ట్ని నిన్ననే రిలీజ్ చేశారు. అదేంటంటే జనరల్గా ఏ ఫ్లైట్స్లో అయినా ఫ్లైట్ స్టార్ట్ అవ్వడం కోసము, ఇంజన్ స్టాప్ చేయడం కోసం రన్ ఇంకా కట్ ఆఫ్ అనే స్విచెస్ ఉంటాయి. మనకు అహ్మదాబాద్ కేసులో చూసుకుంటే ఈ రన్ మోడ్ ఏదైతే ఉందో అది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక కాసేపటికి కట్ ఆఫ్ అయిపోయింది అనేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. మనకు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కాక్పిట్లో పైలట్స్ మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్ గురించి చెప్పింది. అదేంటంటే ఇంజన్కి ఫ్యూయల్ సప్లై చేసే స్విచ్ నువ్వు ఎందుకు ఆఫ్ చేసావు అనేసి ఒక పైలట్ అడుగుతారు. నేను దీన్ని ఆఫ్ చేయలేదనేసి ఇంకొక ఆయన ఆన్సర్ చెప్తారు. ఈ స్విచ్ అనేది కట్ ఆఫ్ అవ్వడం వల్ల పైలట్స్ మళ్ళీ ఫ్లైట్ని రీస్టార్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ దాంట్లో ఒక ఇంజన్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. ఇంకో ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి ట్రై చేసింది కానీ మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. దీనికి లో ఆల్టిట్యూడ్ రీజన్ అవ్వచ్చు, లేదంటే లో ఎయిర్ ఫ్లో రీజన్ అవ్వచ్చు. అన్నిటికంటే మించి వాళ్ళు ఇంజన్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి అసలు అంత టైం కూడా లేదు. ఇంతవరకు మనకున్న రిపోర్ట్స్లో ఈ ఫ్లైట్ క్రాష్కి రీజన్ స్విచ్ కట్ ఆఫ్. అది పైలట్స్ అయితే ఇంటెన్షనల్గా చేసి ఉండరు. ఎందుకనంటే సుమిత్ సబర్వాల్ గారికి 15,000+ ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొందరికి చూసుకుంటే 3,000+ ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళకైతే చిన్న చిన్నవి తెలుస్తూనే ఉంటాయి కదా, అంత ఈజీగా అయితే ఎవరు ఆఫ్ చేయరు కూడా. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ స్విచెస్ అంత ఈజీగా మోడ్ అనేవి చేంజ్ అవ్వవు. లాకింగ్ మెకానిజంలో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే బై మిస్టేకెన్లీ ఇవి మోడ్ అనేది చేంజ్ అవుతుంది. అయితే బోయింగ్లో ఉన్న కొన్ని ఫ్లైట్స్ రిలేటెడ్ స్విచ్ మెకానిజం గురించి యుఎస్కి సంబంధించిన FAA ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ 2018లోనే వార్న్ చేసింది. ఒకవేళ నిజంగానే మెకానిజం ఫెయిల్ అయితే ఏదైనా చిన్న వైబ్రేషన్ వచ్చినా, లేదంటే ఇలా చిన్నగా ఏమైనా తగిలినా కూడా ఆ మోడ్ అనేది చేంజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయనేసి FAA అయితే చెప్పింది. కానీ వీళ్ళు దాన్ని కంపల్సరీ అనేసి ఆ టైంలో చెప్పలేదు. ఎయిర్ ఇండియా కూడా ఎలాంటి చేంజెస్ తీసుకొని రాలేదు దీంట్లో. ఇంకా మనకి ఇప్పటివరకు ఓన్లీ బ్లాక్ బాక్స్లో ఉన్న కాక్పిట్ వాయిస్ రికార్డరే వచ్చింది. ఫ్లైట్ డేటా ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు రాలేదు. అది వచ్చాక మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కానీ ఇది రావడానికి ఇంకా చాలా టైం అయితే పడుతుంది. ఇది పైలట్స్ మిస్టేకా, లేదంటే ఫెడరల్ ఏవియేషన్ చెప్పినట్టు స్విచ్ మెకానిజం ఫెయిల్యూరా, లేదంటే ఏవియేషన్ వల్ల నెగ్లిజెన్స్ అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అదేదైనా వి లాస్ట్ 260 ఇన్నోసెంట్ పీపుల్.